దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే క్రైస్తవుడు పొందబోవు మహిమ. క్రైస్తవుడు పొందబోయే మహిమ అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? అందరికీ సంతోషంగా ఉందా? హ్యాపీయా? పాటలు బాగా పాడారు కదా, చాలా సంతోషంగా పాడారు. ఎందుకు సంతోషంగా ఉంది? ఏంటి సంతోషం? ఎప్పుడు ఉంది? ఐగుప్తులో ఉన్నప్పుడు ఉందా, లేకపోతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉందా? ఐగుప్తులో ఉండగా వాళ్ళు శ్రమ పడ్డారు, కానీ బయటకు వచ్చిన తర్వాత విడుదల పొందారు. విడుదల పొందినా కూడా ఇంకా కొంతమంది ఐగుప్తులోంచి కొంతమంది వచ్చారు వీళ్ళు వెనకమాల. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుల్లలు పెడుతున్నారు. మనం ఐగుప్తులోనే బాగుంది, అక్కడ బాగా అది తిన్నాము అనే గుర్తు చేస్తున్నారు. గుర్తు చేస్తుంటే వీళ్ళు మళ్ళీ తిరిగి ఐగుప్తు వెళ్ళాలి అనేసి వాళ్ళు కోరుకున్న పరిస్థితి లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళు అలా అన్నారు అంటే, ఐగుప్తు బానిసత్వం కంటే దేవునిచే కలిగిన ఆ విమోచన కార్యక్రమాన్ని యొక్క ఆ టేస్ట్ని, ఆ యొక్క ప్రభావాన్ని, ఆ మహిమను వీళ్ళు రుచి చూడలేకపోయారు. అంటే దేవుని మీద ఆధారపడలేకపోయారు. దేవుని చిత్తానికి నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు కొనసాగల. అక్కడ కొన్ని పరీక్షలు, వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, వీళ్ళు నన్ను నమ్ముతున్నారా, అసలు వీళ్ళు ఎలా ఉన్నారు అనేసి కొన్ని సంభవాలు, కొన్ని పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు దేవుని చేత నియమించబడిన ప్రతినిధి అనేటువంటి మోషే మీద సనగటం అనేది జరిగింది. తినటానికి ఏమీ లేదనేది, చేదు నీళ్లు వచ్చేసినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయని ఇదంటాం. తీరా మోషే దేవుడు పిలిచినప్పుడు ఆ కొండ మీదకి వెళ్తే ఇక్కడ కింద వాళ్ళు ఏం చేశారు? దేంతో చేశారు బొమ్మనే? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడి నుంచి? ఐగుప్తులను తెచ్చిన దాన్ని వీళ్ళు బొమ్మను చేసేసి మోషే ఏమైపోయాడో మనం బొమ్మను చేసుకుందాం, మనం నడిపిస్తానికి ఒక బొమ్మను చేసుకుందాం అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనోళ్ళు బొమ్మలు చేసుకుంటున్నారు, బాప్తిదాలు తీసుకుంటున్నారు, క్రీస్తు దగ్గరికి వచ్చామంటున్నారు. కానీ ఈ బొమ్మలు లోనే ఉన్నాయి. ఈ ఎన్మాలు వచ్చిన వాళ్ళు ఎన్మాలో ఉన్నారు. మనకు ఎన్మాలే ఉంటున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం, ఇవి, లేకపోతే ఈ లోకాశలు, లేకపోతే ఏదో మనం ప్రభువుకి ఆటంకంగా ఉన్న పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఉంటూనే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలా ఉన్నావు, కానీ మార్పు రాట్లా. ఇంకా పైపెచ్చేంటి? మళ్ళీ వెళ్ళిపోదామా? ఆఫర్లు వస్తున్నాయి, వెళ్ళిపోదామా ఏంటి, వెనక్కి వెళ్ళిపోదామా అనే పరిస్థితి. ఏదోటి గౌక్కలు నటకమని దొరికిందనుకో, ఏదోటి దాన్నే ఆ బొమ్మలాగా దాని చుట్టూనే వీళ్ళు భజన చేస్తా తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఇదే మనకి దేవుడు, మనకి నడిపించేవాడు. మోషే ఏమయ్యాడో మనకు తెలియదు, కానీ మనకి నడిపించేవాడు. అలా ఎలా అయిపోతుందంటే, క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులు అనుకుంటున్నటువంటి అని చెప్పుకుంటున్నటువంటి వారిలో కూడా ఏం జరుగుతుందంటే, మార్పు అనేది సంపూర్ణంగా రాట్లా. వాళ్ళ ఆలోచన సరైన ఆలోచన లేదు, సరైన అవగాహన లేదు క్రీస్తుని గురించి. క్రైస్తవుడుగా అవటం అనే ఒక మహిమను వాళ్ళు లేకపోతున్నారు. అందుకనే ఏం చేస్తారంటే, చాలా సింపుల్ అనమాట. బ్యాంకులోంచి ₹1,00,000 తేవాలంటే చాలా కష్టంగా తెస్తారు బయటికి. కానీ పొందుకున్న రక్షణని మరి భయంతో వణుకుతూ కొనసాగించాలి అనే ఒక దృక్పథము, ఆలోచన అనేది లేకపోవటం అనేది చాలా విచారించదగ్గ విషయం. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే, క్రైస్తవుడుగా అయిన మన యొక్క మహిమ ఏంటి, మనం పొందుకోబోయే మహిమ ఏంటి, క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము పొందబోయే మహిమ ఏంటి, క్రైస్తవుడిగా ఉన్న మనం పొందబోయే మహిమ ఏంటి. ఇక్కడ శ్రమలు వచ్చినాయి, వాళ్ళకే శ్రమలు వచ్చినాయి. నీళ్ళు లేవు, తిండి లేదు, ఏం లేదు, సడుగుడే మొదలు పెట్టారు. కానీ మనకి శ్రమలు వచ్చినాయి. శ్రమ దేనికి వస్తుంది?
చెప్పండి, క్రైస్తవుడికి శ్రమలు రావని బైబిల్లో ఉందా? ఉందా? లేదు, లేదు. ఎందుకంటే ఆయన గౌరవమైనప్పుడే శ్రమ పొందాడు కనుక మీరు కూడా శిబిరము వెళ్ళినప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధ పరచబడువానికి ఒకటే మూలం. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? సనగల మారిదా దేవుడు నమ్ముకోకపోతేనే బాగున్నది. చదువుతూ ఉంటారు ఇంట్లో అనుమాలుండి, ఏంటి నువ్వు చేసేది, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఉన్నది పోతుంది. అట్టంటా ఇట్టంటా అక్కడ తిరుగుతావు ఇక్కడ తిరుగుతావు, ఏం చేస్తున్నావు? ఇంట్లోకి ఏమి లేవు. ఎన్మాలు ఉంటారు, చదువుతూ ఉంటారు. నీలో కూడా ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చేసి ఏంటి ఇదంతా గందరగోళంగా ఉందా మన పరిస్థితి అనేసి ఆలోచన చేస్తారు. కానీ ఎవరి మీద ఆధారపడరు? దేవుని మీద ఆధారపడరు. దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తే శ్రమ పరీక్ష నిరీక్షణ కలుగునని ఎరిగి మీరు శ్రమల్లో ఏడ్చుకుంటా కూర్చోండి అనుందా బైబిల్లో? ఏముంది? శ్రమల్లో మహానందంగా ఎంచుకోండి. శ్రమల్లో మహానందం. ఎందుకంటే శ్రమ ఓర్పు ఏంటి? పరీక్ష నిరీక్షణ. పిల్లగాడిని సంవత్సరం అంతా చదివిన తర్వాత మరి ఫైనల్ ఎగ్జామ్ పెడతారు లేదా? ఆయన వెళ్ళనా అన్నాడు అనుకోండి, ఏముంది? పరీక్ష. మరి వాళ్ళకి ఈ ఫలాంది కావాలని దేవుడు తెలవదా? తెలుసు. కానీ ఏంటి పరీక్ష? వీళ్ళు నా యందు విశ్వాసం ఉంచారా లేదా, బయటికి తీసుకొచ్చాను, నా మాటలు వింటారా లేదా? ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఏం జరుగుద్దండి? పరీక్ష జరుగుద్ది. ఎక్కడుందన్నమాట? యాకోబు పత్రిక ఇక్కడ ఉంది. ఇది కూడా చదవండి. ఎక్కడంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం కాడి నుంచి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం జరుగుద్దంట? ఏం జరుగుద్దంటున్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుతున్నది గదా అని చెప్పి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై నిలవాలి. అక్కడ నిలవాలి. శోధన వచ్చేస్తే జారిపోవటం కాదు, నిలవాలి. నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుద్దంట? మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అవుద్ది. నిలవాలి. మనం ఎప్పుడు కూడా మనం ప్రభు దగ్గరకు రావటం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో రావాలి. అసలు క్రైస్తవుడు అయ్యాను అని అంటే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చాము అంటే మన భారం అంతా ఆయన మీద పెట్టాలి. ఆయన మీద పెడుతున్నాం అనేసి మనం మోసుకెళ్ళటం కాదు. నా భారం అంతా నీదే అనేసి పెట్టేసి మన భారాన్ని మనమే మోసుకెళ్ళటం కాదు. మనం ఎవరి మీద పెట్టాలి? భారం ఆయన మీద పెట్టాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏస్తే ఏమవుద్దంట? అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండాలి. అసలు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామో తెలవనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. వాళ్ళని సిద్ధపరుస్తున్నారు వీళ్ళు. తప్పెవరిదే? చెప్పేవాడిదే తప్పు. పాపం వాళ్ళ అమాయకులు. మరి చెప్పేవాడిది తప్ప అంటే చెప్పేవాడిని చెప్పిన వాళ్ళు లేడు కదా, ఆడికి నేను చెప్పిన వాళ్ళు లేదు కదా. ఎక్కడో 4 ప్రసంగాలు స్టేజీల మీద వాళ్ళు చెప్పిన ప్రసంగాలు కాగితం మీద రాసుకొచ్చేసి ఇక్కడ చెప్పేస్తాడు. అంతేగాని స్వతహాగా దేవుని మీద ఆధారపడి అంశాలని మరి పరిశీలన చేసి మనం అంశాలను సిద్ధపరిచేటటువంటి సమయం మాకు లేదు. ఎందుకంటే సండేనేమో ప్రేయర్ అంటాడు, ఒక రోజేమో వీళ్ళింట్లో పుట్టినరోజు, ఇంకో రోజేమో జ్ఞాపకార్థ కూటం, ఇంకో రోజేమో పెళ్లి రోజు, ఇంకో రోజు ఉపవాస కూడికి, ఇంకో రోజు ఇంకో కూడికి. అయిపోయింది. ఇంకెక్కడుంది చదివేది? బైబిల్ చదువుతావా? 100 ప్రసంగాలు పుస్తకాలు దొరుకుతున్నాయి అక్కడ, రాసేసారు వాళ్ళు.
ఇక తెచ్చేసి ప్రసంగాల పుస్తకాలు అందులో ఉన్న చదివేస్తున్నారు. ఖాళీ లేదు అంటే పరిశీలన చేయాలా? ఏమండి, బ్యాంకులోకి వెళ్ళి మనం 1000 రూపాయలు తీసుకుంటే అవి ఆ పరిశీలన చేస్తాం, మళ్ళీ లెక్క పెట్టుకుంటాం, వచ్చినా లేవా అని లెక్క పెడతాం. మరి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే భూమి మీద ఉన్న ఏకైక మార్గమైన క్రీస్తు మార్గంకి వచ్చి ఇక్కడ బోధించబడుతున్నటువంటి వాటిని మనం పరిశీలన చేయవలసిన అవసరం లేదా? పరిశోధించవలసిన అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. పరిశోధిస్తాం, మనం అన్ని పరిశోధిస్తాం. బియ్యం ఏరుతాం, కూరగాయలు కొనేటప్పుడు ఏరుతావా వేసేస్తావా? 1/4 కిలో వంకాయలు కొనాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఏరుతాం. 1/4 కిలో వంకాయలు ఎంత అంటే 10 రూపాయలు అంటాడు. 10 రూపాయలా? నేను 8 రూపాయలకి ఇచ్చాడు కదా అనేసి దాన్ని ఏం చేస్తాం? ఇట్లా తిప్పుతాం. తిప్పి ఏరింది ఏరుతాం. ఆడేమంటాడు? ఏబ్బి వంకాయలు ఎట్లా అంటాడు. అమ్మా ఈ బుట్ట తీసుకెళ్ళిపో రూపాయి అన్నాడు అనుకోండి, ఆగు ఏరుతా అంటాడా? ఇది ఉచితంగా వస్తుంది మనకి. కృప అనేది ఉచితం అనమాట. ఉచితంగా వస్తుంది కనుక దోష చేసేస్తున్నాడు. అది దాన్ని ఏం చేయాలి? మనము పరిశీలన చేయాలి, దానికోసము ప్రయాసపడాలి, కష్టపడి పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదో దోషుడు పెట్టేస్తాం, ఈ లోక సంబంధమైనది కాదు ఇది. దోషుడు పెట్టేస్తే వచ్చే బాప్తిజం తీసేసుకుంటే క్రైస్తవుడు అయిపోయాను అంటాడు. చాలా గేదెలు నువ్వు తీసుకునే బాప్తిజం పక్కనే గేదెలు కూడా దిగినాయి, అవి కూడా బాప్తిజం తీసుకుంటున్నాయా? నీళ్ళలో దిగితేనే బాప్తిజమా? నీళ్ళలో మునిగితేనే బాప్తిజమా? కాదు. ముందు వాక్యం వినాలి, వాక్యం అర్థం చేసుకోవాలి, వాక్యానికి లోబడాలి. బాప్తిజంలో నువ్వేమవ్వాలి? క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాల్గొడాలి, చావాలి. ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిస్థితించాలి. నూతన పరిచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తులో లోకం యొక్క మూలపాఠాల విషయంలో చనిపోయి నూతన జీవం పొందుకోవాలి. మరి ఏం లేకుండా బాప్తిజాలు తీసుకుని సంఘంలో చేర్చబడిన వాళ్ళకి క్రీస్తులో ఏం పొందుకుంటామో తెలుస్తుందా? ఎందుకు వచ్చావు? యేసుక్రీస్తు ఎంతమంది? 12 మంది ఉన్నారు తెలుసా? మొట్టమొదట 12 మంది శిష్యులు ఉన్నారా? ఆ శిష్యుల్లో అందరూ క్రీస్తు ద్వారా ఏదో ఏం కలుగుద్ది లేకపోతే ఏం దొరుకుద్ది అని వాళ్ళు గ్రహించారా? ఎమడించారు అంటే ఎమడించిన తర్వాతనే సరే ఆయన చేసే బోధనలను బట్టి వీళ్ళల్లో పరివర్తన రావాలా, మార్పు రావాలా? కానీ మార్పు రాలా. ఒకడికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే విధానమే తేడా ఉందా? వాడికి క్రీస్తు దగ్గరికి వచ్చే విధానమే తేడా ఉంది. ఇస్కరియోతేదాకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వస్తున్నారు ఈరోజు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు? రోగాలుంటే నమ్ముకుంటున్నారు, అంతేనా? ఏదైనా బిజినెస్ చేసినా, లేకపోతే పెళ్ళిళ్ళు కావాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళు కావాలన్నా, లేకపోతే ఇంకా శ్రమలు వచ్చినా, లేకపోతే కష్టాలు వచ్చినా, ఏదైనా వస్తే మా నాయనకి అది బాగైపోయింది, మేము ప్రభువుని నమ్ముకున్నాం. మా పిల్లకి పెళ్ళి అయితే ప్రభువుని నమ్మేసుకున్నాం. మా కష్టాలు పోతే, మా కోర్టు గొడవలు పోతే, ఇట్లా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి క్రీస్తును పొందుకోవటం ద్వారా కలిగే ఆ మహిమ యొక్క ప్రభావం అనేది వీళ్ళకి తెలియదు. క్రీస్తు దగ్గరికి వచ్చారు, భయం చేస్తున్నారు. కానీ ఎందుకు భయం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అనమాట. ఇస్కరియోతు కూడా అదే జరిగింది. ఇస్కరియోతు కూడా వెంబడించాడు. ఎప్పుడు వాళ్ళలో ఉన్నది బయట పెట్టాడు? ఆఖరిలోనే కదా, ఆఖరిలో బయట పెట్టాడు. ఎందుకు బయటకు వచ్చేసింది వాళ్ళలో ఉన్నది? ఏమంటున్నాడు? ఈ అత్తరెందుకు? ఎన్ని దేనారాలు? 300 దేనారాలకి అమ్మి ఆ డబ్బును బీదలకి ఇవ్వచ్చు కదా అంటే కింద ఏం రాశాడు? వాడు బీదల మీద ప్రేమ కలిగి కాదు, ఆ డబ్బు అమ్మి ఆ డబ్బు సంచులో వేస్తే అవి దొంగిలిద్దామనే ప్రయత్నం చేసి అలా అంటున్నాడు. అంటే వాడి గోల్ ఏంటి? క్రీస్తుని అమ్మడిస్తే ఒక ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయాడు. అక్కడ డబ్బు సంచి ఎక్కడ ఉంది?
డబ్బు సంచి ఎక్కడ ఉంది? ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. డబ్బు సంచి ఎక్కడుంది? వాడి దగ్గర. అంటే ఎక్కడి నుంచైనా డబ్బులు కలెక్షన్ వస్తే వాడి దగ్గరికే వస్తుంది. అందుకనే వాడి గోలు అక్కడికే ఎందుకు వెళ్ళాడు? అక్కడే ఎందుకు కూర్చున్నాడు? వీళ్ళందరూ ఎలిజిబుల్ కాదా? మిగతా వాళ్ళు ఎలిజిబులే, కానీ వాడి ఉద్దేశం అది ఉంది. క్రీస్తుని నమ్ముకుంటూనే అది ఉందన్నమాట. ఉంది కనుక అలా ప్రయత్నం చేశాడు. చివరాఖరికి అర్థమైపోయింది. యేసుక్రీస్తు అంటున్నాడు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, యువ సంబంధమైనది కాదు, ఇదిగో అక్కడ ఇక్కడ అని చెప్ప వీల్లేదు, మన మధ్యలోనే ఉంది అని చెప్పేటప్పటికల్లా నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అంటున్నాడు. ఏంటి? ఒకప్పుడేమో ఆయన్ని రాజుగా చేయాలని వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, బలవంతం చేశారు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో రాజుగా చేయటానికి వాళ్ళందరూ ఏం చేశారంట? బలవంతం చేశారు రాజుగా చేయుటకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం, 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరల కొండకి ఒంటరిగా వెళ్ళాను. నేను అనుకుంటున్నా రాజుగా చేస్తారంటేనేమో నా రాజ్యం సంబంధమైనది కాదంటాడు. వీళ్ళందరూ రాజు చేస్తానని ప్రయత్నం చేస్తేనేమో ఆయన తప్పించుకుని కొండకి ఒంటరిగా వెళ్ళాడు. ఏం బ్యాడ్ అయిపోయిందా మన పరిస్థితి అనేసి వాళ్ళు వచ్చిందే దానికోసం. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? 6వ అధ్యాయంలోనే 70వ వచనం చూడండి. 6వ అధ్యాయము 70వ వచనం యోహాను సువార్త. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పాటు చేసుకునలేదా? మీలో ఒకడు సాతాను. ఎంతమంది సాతాను ఉన్నారండి సంఘాల్లో? దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా వాళ్ళ ఉద్దేశాలు సిద్ధపరచుకోకుండా ఇక్కడ ఏదో స్వలాభం కోసం సంఘాల్లో చేర్చబడిన వాళ్ళు ఎవరో చెప్పండి? దేని చేత నడిపించబడుతున్నారు? మీరు మీ తండ్రి ఉపవాస సంబంధాలు. ఎందుకు? మీరు నా బోధ విననేనకుండటం వల్లనే కదా. మీలో నా వాక్యానికి చోటు లేదు. ఆయన వాక్యానికి మనం చోటుంచుకోవాలి. అసలు ఎందుకు నేను క్రీస్తు దగ్గరికి రావాలి? ఎందుకు నేను క్రీస్తును నమ్ముకోవాలి? అసలు అది తెలుసా నీకు? క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ సంగతి నీకు అసలు తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు ఏం జరుగుతుందో తెలుసా? ఏమోనండి, మా తాత చచ్చిపోయాడంటే ప్రభువు నమ్ముకుంటే మా నాన్నమ్మ నమ్మేసుకుంటే బతికాడు. బతికితేనేమో మీ అందరం కూడా అప్పటి నుంచి మీ అందరం క్రైస్తవులు అయిపోయి ఉండి అంటే. మరి తాతేడా అంటే తాత వెళ్ళిపోయాడండి. తాత బతికాడా? అప్పటికి బతికాడు, తర్వాత చచ్చిపోయాడు. ఎప్పటికీ బతికే ఉంటాడా? ప్రభువు నమ్ముకుంటే చచ్చిపోయాడు. దానికోసం ఎందుకు నమ్ముకోవాలి? శరీరం కోసం నమ్మాలా? నిత్య జీవం కోసం నమ్మాలా? జీవనము కోసం నమ్మాలా? జీవము కోసం నమ్మాలా? జీవనము అంటే బతుకు తెరువు, జీవం అంటే నిత్య జీవం. దేనికోసం నమ్మాలి? ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి చాలా మంది వెంబడించారు కదా. వెంబడించిన తర్వాత కొంతమంది యేసుక్రీస్తు కొన్ని సంగతులు చెప్పేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయారు. చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63 నుంచి చూద్దాం. ఆత్మయే జీవింపజేయుతున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపబోవాడెవడు? చూడండి, వీళ్ళు దేనికోసం వస్తున్నారు యేసు దగ్గరికి? యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలు చూచుటకు కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెదకుతున్నారు. వీళ్ళ ఉద్దేశమే వేరు. యేసు మొహమాటలాగా చెప్పేశాడు,
మీరు దేనికి వస్తున్నారు? సూచనలు చూస్తానికి కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నా. అసలు కావాల్సిందేంటి? అక్షయమైన ఆహారం కావాలి, క్షయమైన ఆహారం కాదు. అందుకని నెక్స్ట్ 27వ వచనంలో ఏం చెప్తున్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలిగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దేనికోసం వస్తున్నాం? ప్రభుని ఎందుకు వస్తున్నాం? క్షయమైపోయే వాటి కోసం వస్తున్నామా? అక్షయమైన దానికోసం వస్తున్నామా? అక్షయమైనది ఇప్పుడే చదివాం, శరీరము కేవలము నిష్ఫలము, ఆత్మయే జీవింపజేసే ఆత్మ కోసం, నిత్య జీవం కోసం ప్రభు దగ్గరికి రావాలి. కానీ ఇస్కరియోతు యూదా ఎలా వచ్చాడు? దేనికోసం వచ్చాడు? దానికోసం వచ్చాడు. టైం ఆయనకి అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది? నా రాజ్యం సంబంధమైన కాదు, అబ్బో బాబు ఏదో ఉందే, తేడా వచ్చేసింది అన్నాడు. మరి రాజుగా చేస్తానికి వాళ్ళందరూ వచ్చేసి బలవంతం చేయబోయారంట. బలవంతం చేయకపోతే ఆయన ఒంటరిగా పక్కకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేటప్పటికి డౌట్ వచ్చేసింది. కింద చెప్పేశాడు యేసుక్రీస్తు, 12 మందిని ఏర్పాటు చేసుకోలేడా? మీలో ఒకడు సాతాను. అంటే వాడి ఉద్దేశం క్రీస్తును వెంబడించిన ఉద్దేశం వేరు. మనం క్రీస్తును వెంబడించే ఉద్దేశం ఏంటి? ఎందుకోసం నమ్ముతున్నాం? ఇది కావాలి. జీవనము కోసమా, జీవము కోసమా? రొట్టెలు భుజించి తృప్తి పొందటానిక, శరీర ఆశలు తీర్చుకుంటానిక? యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి? నీ పరుపెత్తుకుని లెగు అంటాం సులభమా? నీ పాపములు క్షమించబడినాయని చెప్పడం సులభమా? రోగాలు తగ్గటం కోసం యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? లేకపోతే ఆత్మ నిత్య నరకం నుండి తప్పించబడటం, పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారా? అసలు ఉద్దేశమే వేరుంది. ఈ ఉద్దేశాన్ని తెలుసుకోవాలి మనం. ఈ ఉద్దేశాన్ని తెలుసుకోగలిగితేనే మనం తిరులుగా కదలవారుగా, ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారుగా మనం జీవించగలం. స్థిరులుగా ఉంటాం, మనం కదలని వారుగా ఉంటాం. ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటాం. అయితే మరి ఇప్పుడు మనం పాఠం ప్రారంభిద్దామా? క్రైస్తవుడు పొందబో మహిమ, ఇది తెలుసుకోవాలి. ఇది ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అనమాట. అంటే మీరు పాఠాలు చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి అనేసి మీకు నేర్పిస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు చెప్పింది మీకు అర్థం అవ్వాలి. ఇది తెరవకపోతే ఇది చెప్తే అసలు మీకు ఏం అర్థం అవ్వదు. అర్థమైందా? ఇది సంగతి. కాబట్టి ఇప్పుడు మనం ప్రసంగాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు మనం పరిశీలన చేస్తే మనము ఎందుకోసము మనం ప్రభువుని నమ్ముకోవాలి? ఎందుకోసం? ఈ లోకంలో జీవించినంత కాలమే మనం ప్రభువుని నమ్ముకోవాలా? లేకపోతే ఈ లోకంలో మనం జీవించిన కాలములో మనము ప్రభువులో కొనసాగిన ఈ కొనసాగింపుకు ప్రతిఫలంగా పరలోకము మనకేమైనా ఆ శ్వాసం ఏమైనా భద్రపరచబడి ఉంటుందా? ఏంటి సంగతి? మనం దేనికోసం ప్రభు దగ్గరికి రావాలి? ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? ఇక్కడ ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో 15-19లో ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించగలవారమైన ఎడల, ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులకందరికంటే మరి దౌర్భాగ్యం అవుతాం. ఈ లోక సంబంధమైన వాటి కోసమే లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి. కానీ నీ పరిస్థితి అలా కాదు. ఈ లోకంలో నువ్వు ఖర్చు పెట్టి కష్టపడితే దీనికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుద్దని మనం తలంచాలి. పరలోకంలో దొరుకుద్ది. ఆ శ్వాసం అక్కడ ఉంటుందంట, ఇక్కడ ఉండదు. వీళ్ళేమన్నారు? ఇక్కడ ప్రతిఫలం కావాలనుకుంటున్నారు. ఇక్కడ వచ్చే ప్రతిఫలం ఏది? క్షేమైంది. ఈ క్షేమైంది ఆ దేవుని ప్రతిఫలం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందరి మహిమలో మీ ప్రతి అవసరం తీరుతాడండి. దేవుడు ఇచ్చేది క్షేమైంది ఇస్తారా? దేవుడు క్షేమైంది ఉందా? కాదు. ఇవన్నీ క్షేమైనవి. ఇవే ఏమైపోతాయి? పంచభూతములు మిక్కటమైన మహావేణతో లయమైపోతే భూమి దాని మీద కుర్చాలు లయమైపోతాయి. చాలా మంది దేవుని విషయంలో ఖర్చు పెడతా కష్టపడతా వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బో ఇంత డబ్బు ఉంది, ఇంత తరిగిపోయింది, వాళ్ళకి ఏమన్నా ఏం కావాలి? రోజు ఒక నెలకి పెరగాలి.
కానీ నెలలకి తగ్గుతుంది. నెలలు ఇట్లా అయితే అయిపోయింది. పెళ్ళి ఎలా చేస్తావు? 4 పిల్లలు అన్నారు, నువ్వు అట్లా బలాదు తిరిగితే ఏమవుద్ది? ఆడపిల్లలు కన్నావు, అది చేసావు ఇది చేసావు అన్నావు అనుకోండి, తెలుస్తుందా మనకి? అంటే దేవుని కోసం ఖర్చు పెడితే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థమవుద్దా? వ్యర్థం కాదు. నువ్వు వేరే విషయాల్లో ఖర్చు పెడితే నీకు రాదు, కానీ ప్రభు విషయంలో ఖర్చు పెట్టి కష్టపడితే సత్య సంబంధమైన బోధ విషయంలో నువ్వు ఖర్చు పెట్టి కష్టపడితే తప్పనిసరిగా నీకు ప్రతిఫలం దొరుకుద్ది. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలోనే లాస్ట్ ఆఖరు వచనం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా ప్రభువునందు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరగాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎరగాలి, తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సిన చాలా సంగతులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి చీరులను కథల నివారణ అయ్యండి. ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులేండి, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎప్పటికీ ఆసక్తులు. ఎందుకు అంటే నీకు పొందుకునే మహిమ, ఆ శ్వాసం అనేది, ఇక్కడ ఖర్చు పెట్టేది ఆ శ్వాసం అనేది ఎక్కడుందో? పరలోకంలో భద్రపరచబడుతుంది. దొంగలు దోచుకోరు, అక్కడ కన్నంలో వేయరు. అందుకనే యేసుక్రీస్తు చెప్పాడు, భూమి మీద మీరు ధనం కూర్చుకోండి, పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి. ఇక్కడ చిమ్మిడి పడుద్ది, దొంగలు పడతారు, దొంగలు కన్నంలో వేస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ అక్కడ మాత్రం అక్కడ దాచుకున్నది ఏమోదు పరలోకంలో. చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతుందా మీ కొరకు? ఆ శ్వాసము తెలుసా నీకు? నువ్వు క్రైస్తవుడు అయితే తెలుసుకోవాలి. నువ్వు క్రైస్తవుడు అయితే తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము ఏంటి? క్రైస్తవుడు పొందుకునే మహిమ ఏంటి? అసలు నీకు పరలోకంలో భద్రపరచబడుతుందంట దేవుని చేత. ఈ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే డబ్బులు పోయే పరిస్థితి ఉంది. ఆడో ఈడో కొట్టేస్తాడు, నెంబర్లు అడిగి కొట్టేస్తాడు, వాళ్ళు కూడా ఏదో చేసే పరిస్థితి ఉంది. కానీ పరలోకంలో దేవుని చేత భద్రపరచబడుతుందంట ఆ శ్వాసము. ఒకసారి ఆలోచించి, ఇది తెలుసా మనకి? తెలుసుకోవాలి. క్రైస్తవుడుగా నేను క్రైస్తవుడిని అంటే నువ్వు విశ్వసిస్తున్నావంటే నీ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మరి ఆ శ్వాసము పరలోకంలో భద్రపరచబడుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోగలిగితేనే నువ్వు ఖర్చు పెట్టగలవు. నువ్వు ఇక్కడ ఈ లోక సంబంధంగా నష్టపోయినా కూడా నువ్వు బాధ పడవు. కష్టపడినా నువ్వు అది కష్టం అనిపోయేది, బాధపడినా బాధ అనిపోయేది. చిన్న గుడిసెలో ఉన్నాడు, పెద్ద ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కట్టడం సామాన్యమండి? ఉత్తుతనే కట్టేస్తారా? ఇల్లు కట్టాలంటే కష్టపడాలా వద్దా? కష్టపడాలి. కష్టపడుతున్నాను అని బాధపడతాడా? కడతా? లేకపోతే భవిష్యత్తును గురించి ఆలోచన, ఇది కట్టిన తర్వాత మరి ఈ గుడిసెలోంచి అందులోకి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఇలా జీవిస్తానని దాని గురించి ఆలోచిస్తాడా? దేని గురించి ఆలోచిస్తాడు? కష్టం గురించి ఆలోచిస్తాడా? లేకపోతే అది కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏంటి ఆ మహిమ ఏంటి అనే దానికోసం ఆలోచిస్తాడా? గుడిసెలో ఉండి ఆ మహిమను ఆలోచిస్తాడు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? కష్టమో జరుగుతుంది. కష్టపడాలి, ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా కష్టపడాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే మీ ప్రయాసము ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి ఏం చేయాలి? స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకంలో ఉందండి. పరలోకంలో ఉంది.
మిక్కిలి ఆనందిస్తున్నారు. మిక్కిలి మనకి సంతోషం, ఎక్కువ సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? పిల్లలకి ఎక్కువ సంతోషం, మనకి తర్వాత పిల్లలకి ఎప్పుడు సంతోషం అవుతుంది? ఎక్కువగా గంతులేస్తూ ఉంటారు. బర్త్డే వచ్చినప్పుడు, కొత్త బట్టలు కొన్నప్పుడు, అమ్మ పప్పలో వండుతున్నప్పుడు, ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాడు. స్కూల్ హాలిడే ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి, ఈ హ్యాపీలు వస్తాయి, ఈ హ్యాపీలు. మరి మనము మిక్కిలి సంతోషించాలంటే ఎప్పుడు సంతోషించాలి చెప్పండి? ఎప్పుడు సంతోషించాలి? ఆదివారం వస్తే ముక్కలు కక్కలు ఉంటాయి, అది శరీరానికే. ఆత్మ గురించి ఎప్పుడు సంతోషించాలి? నీ శ్వాసము. ఇప్పుడు మన బ్యాంకులో డబ్బులు ఎక్కువ అవుతుంటే మనకి సంతోషం ఎక్కువ ఉంటుంది, ఈ లోకసంలో. మరి పరలోకంలో బ్యాంకు ఉందంట, అక్కడ భద్రపరిచేది అంటే అర్థం ఏంటి? బ్యాంకు. మన స్వాస్థ్యము పరలోకంలో భద్రపడుతుంది, మనం కష్టపడేదానికి అక్కడ పరలోకంలో భద్రపరచబడుతుంది. అందులో డిపాజిట్ అవుతున్న కొద్ది ఇక్కడ మనకేముంది? సంతోషం. అక్కడ డిపాజిట్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఖర్చు పెట్టడమే అక్కడ డిపాజిట్ అవటం. చూసారా? ఇది తెలుసుకోవాలి, లాజిక్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే నువ్వు క్రైస్తవుడిగా జీవించలేవు, అంతే. నువ్వు జీవించలేవు, నీకు కాదు, నీ చేత కాదంతే, నీ చేత కాదు. అపోస్తులు వాళ్ళ పరిస్థితి వేరండి, అపోస్తుల యొక్క స్థితి. చూద్దాం, ఇంకా కొన్ని చూద్దాం. ఇప్పుడు మనం చదివాం కదా, 1:7 వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధపరచబడినదే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంట? మీకు మెప్పు, మహిమ, ఘనత గలుగుటకు కారణమవును అనేసి అక్కడ చెప్తుంది. కాబట్టి ఏం దొరుకుద్ది మనకి ప్రభు ద్వారా పొందేది ఏంటి? యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవటం ద్వారా మనకి తెచ్చింది ఏంటి? జీవంతో కూడిన నిరీక్షణ. చనిపోయినోడు చనిపోయినట్టుగానే ఉండడు, చనిపోయినోడు తిరిగి లేవిస్తాడు. ఒక నిరీక్షణ. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. 1 కొరింథీ పత్రిక 6:14 వచనం. 1 కొరింథీ 6:14 వచనం. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇది నిరీక్షణ. ఇది మనకు ఉండాలి, ఇది తెలవాలి. ఇది తెలిస్తేనే మనం ఖర్చు పెడతాం, రూపాయి తీయగలం. రైతు ఇంట్లో ఉన్న బస్తా ఒడ్లు తీసుకెళ్ళి పొలంలో పోసేస్తున్నాడంటే పోసేసి ఏడుస్తాడా, సంతోషిస్తాడా? ఎందుకు? అంతకే 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు తెచ్చుకుంటానని అనుకుంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 4:14-15. 2 కొరింథీ పత్రిక 4:14-15. 2 కొరింథీ 4:14-15. విశ్వసించితిని గనక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై. చూడండి, ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టినని ఎరిగి, ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఎరిగి మేము విశ్వసించుతున్నాము గనక మాట్లాడుతున్నాము. ఎరిగి మనం ఎరగాలండి. ప్రభువులో మనం దేవుని చిత్తానుసారంగా ఒక క్రైస్తవుడిగా మనం జీవించాలంటే, క్రీస్తుడికి వచ్చి క్రైస్తవుడిగా జీవించాలంటే మనం ఎరగవలసినవి కొన్ని ఉన్నాయి. ఇవి ఎరగాలి. ఇది ఎరిగితేనే మనం జీవించగలం. నీ శ్వాసం పరలోకంలో భద్రపరచబడి ఉంటే ఖర్చు పెట్టగలం. ఇంకా మనం చూద్దామండి. ఏంటి ప్రభు దగ్గర ఏం దొరుకుతుందంట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది. 1 పేతురు పత్రిక 1:4 వచనం. 3:4 ఉంది, 4 ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు. తర్వాత మన విశ్వాసానికి ఫలమేంటి? అంటే మీ విశ్వాసానికి ఫలము ఆత్మల రక్షణ. 1 పేతురు 1:8.
మొదటి పేతురు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు. విశ్వసించుతూ మీ విశ్వాసమునకు ఫలము మీ విశ్వాసమునకు ఫలమును అనగా అనగా ఆత్మరక్షణ పొందుతూ ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమ చూడండి చెప్పనసఖ్యము లేని మహిమాయుక్తమునైన సంతోషము గలవారు ఆనందిస్తున్నారు. మీకు ఎలా, నేను అందుకన్నా సంతోషిస్తున్నారా ఆనందిస్తున్నారా అని అడిగాను. ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఆనందించాలి, ఏంటి అని చెప్పనసఖ్యము. కానీ చూడండి, నిజంగా మనం ప్రభువు వల్ల మనం పొందగలిగేది ఏంటో మనం తెలుసుకోగలిగితే, ఇక్కడ మనకి శ్రమలున్నా, కష్టాలున్నా, శోధనలున్నా, ఏ సమస్య ఉన్నా, డబ్బులు ఖర్చు అయినా, లేకపోతే నిందించబడినా, హింసించబడినా, దూషించబడినా, ఇవన్నీ కూడా మనకి మహిమకరాలు. ఇవన్నీ కూడా మహిమకరాలు. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పనసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందముతో మనము సంతోషించవలసినటువంటి వారంగా ఉండాలి. ఖర్చు పెట్టి కష్టపడి నేనే చేయాలా ఇదంతా అనేసి పోల్చుకుంటారు. నేనే చేయాలా? యేసు ఒక ఇంటికి వచ్చాడంట. 2 స్త్రీలు ఉన్నారు ఆ ఇంట్లో. ఆ 2 స్త్రీల్లో ఒక ఆమెల్ని సిద్ధపరుస్తుందంట వంట. సిద్ధపరుస్తుంటే ఇంకొక ఆమె ఉంటుందంట, ప్రభువా నీకు అసలు చింత లేదా? నా సహోదరి నాకు సహాయం చేయమని పంపించు. ఏంటి నేను ఒక్కడనే కష్టపడుతున్నాను? మార్తా మరి వీళ్ళిద్దరు ప్రభు ఏమన్నాడు? అవసరమైనది మార్తా నువ్వు అనేక పనుల వల్ల చింతపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చూడండి, ఈ రోజుల్లో కూడా మరి మనం ఎలాంటి పనుల్లో బిజీ అయిపోతున్నాం. ఆ అవసరమైంది ఒకటే అంటే దానికోసం ప్రయాసపడుతున్నామా, దానికోసం మనం కష్టపడుతున్నామా? కష్టపడుతుంది. దేనికోసం కష్టపడుతుంది? ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన బోధ వినటం ముఖ్యమా, లేకపోతే తిండి పెట్టడం ముఖ్యమా? మనవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, పాస్టర్ గారి ఇంట్లో వచ్చేస్తే కంగారు ఏం వండి పెట్టాలి, అది వండి పెట్టాలి, ఇది వండి పెట్టాలి. అసలు వచ్చింది దేనికి? నేను మీకు వాక్యం చెప్పడానికి. అది మర్చిపోయారు. నాకేదో పెట్టేయాలని నా మాటలు మీరు ఇంట్లో చూడండి. ఏది ముఖ్యం? ఇదే చేసావా, ఇంకోటి లేదా అంటాడు. అయ్యా ఇంకోటి లేదా అంటే బజార్కి వెళ్ళి తేవాలి. మరి నువ్వేం చేస్తావు? అది తినేసి వెళ్ళిపోవటం. ప్రార్థన చేద్దాం, టైం అయిపోయింది, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి చెప్పేసి వెళ్ళిపోతాం. వీళ్ళ ఆలోచన తప్పే, వీళ్ళ ప్రవర్తన కూడా తప్పే. అవసరమైంది ఏది? అవసరమైంది ఒకటే అంటాడు. ఇప్పుడు మనకి అవసరమైంది ఏది? యేసుక్రీస్తును మనం ఈ లోక సంబంధమైన విషయాల కోసం యేసుక్రీస్తుని నమ్ముకున్నామా, లేకపోతే దేనికోసం నమ్ముకున్నాం? ఎవరి కోసం నమ్ముకున్నాం? ఇది మనం గుర్తించాలి. ఈ లోకము మనం చూస్తే మేము ఏమన్నా తెచ్చామా దీంట్లోకి? ఏం రాలేదు. దీంట్లోంచి ఏమైనా తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్ళాం? మనం ఎలా వచ్చాం? అక్కడ చెప్తాడు భక్తుడు, దిగంబరిగానే నేను వచ్చాను, దిగంబరిగానే నా తల్లి గర్భము నుండి నేను వచ్చాను, దిగంబరిగానే కొనుక్కోబడుతున్నా. ఎవరు అన్నారు ఆ మాట? యోబు గారు అంటున్నారు. కాబట్టి ఏం తీసిపోతామండి? ఏం తీసిపోతాం? ఏమైనా తీసిపోతాం ఈ లోకంలో? ఏది? కోటీశ్వరులు చచ్చిపోయారు. మనం చూస్తూ ఉన్నాం. ఏం తీసుకెళ్ళాం? ఉన్నది కూడా తీసేస్తారు, ఒంటి మీద ఉన్నది కూడా తీసేస్తారు. అలాంటి పరిస్థితి అనమాట. మరి దేనికోసం మనం కష్టపడాలి? దేనికోసం శ్రమ పొందాలి? ఏంటి మన విశ్వాసానికి ఫలం ఏంటి అంటే ఆత్మల రక్షణ. పొందటం అంటే సామాన్యమా? ఆత్మల రక్షణ పొందాము అంటే చెప్పనసఖ్యము గాని మహిమాయుక్తమునైన ఆనందముతో సంతోషించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే అడిగాను, మీకు సంతోషం ఉందా? ఆనందిస్తున్నారా? దేనికి ఆనందిస్తావు? ఎందుకు ఆనందించాలి? ఎందుకు సంతోషించాలి? ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇప్పుడున్న పరిస్థితిలో మరి మనం దేనికోసం పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులు అవటానికే
పిలువబడ్డాం. మనం ఆశీర్వాదానికి వారసులు ఉంటానికి పిలువబడ్డాం. మామూలు కాదు. చూద్దాం చూడండి ఎక్కడ 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. 1 పేతురు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక మీరు పిలువబడితిరి. దేనికి వారసులు అవటానికి పిలువబడ్డారు? క్రీస్తు దగ్గరికి వచ్చాం. క్రీస్తు దగ్గరికి వస్తే ఆశీర్వాదానికి వారసులు అవుతాం. మనం మామూలా? క్రీస్తు దగ్గరికి మనం పిలువబడ్డాం. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకటిలో నుంచి పిలువబడ్డాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన చూద్దాం ఎక్కడంటే 1 పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుగులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును. అదండి, అది చాలా ఇంపార్టెంట్. దేవుని సొత్తు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయిన ప్రజలనే ఉన్నారు. మనం దేవుని సొత్తు అండి. మామూలా? దేవుని సొత్తు అయిన ప్రజలు, నేను ఏర్పరచబడిన వంశము, మీరు రాజులైన యాజక సమూహము. ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? మీకు తప్ప. అందుకని అంటాడు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. మనం పిలువబడిన పిలుపు నీకు గుర్తుంచుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. ఆ పిలుపు నీకు తెలవకపోతే, ఎందుకు వచ్చావో క్రీస్తు దగ్గరికి తెలవకపోతే నీ బతుకే వేస్ట్. వాడికి బయట ఉన్న వాళ్ళకంటే నీకు ఇంకా ఎక్కువ శ్రమ. ఎందుకు శ్రమ ఎక్కువ? ఎవరికి ప్రతిదండం చెప్పండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ బతుకేంటో తెలవకుండా క్రీస్తు దగ్గరికి వచ్చేసి లోకం కోసం క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఎక్కడుంది? 2వ దశలోనికి 1వ అధ్యాయం 6-7 వచనాలు. 2వ దశలోనికి 1వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. ఎవరైనా ప్రతిదండన అంటే దేవుని ఎరగని వారు. రెండోది అది ఎవరు? మనం కాదను. ఓకే, మరి సువార్తకు లోబడిన వారు ఎవరు? సువార్తకు లోబడిన వారంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు, అర్థం చేసుకుని చెప్పే వాక్యానికి లోబడిన వారు. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా అక్కడక్కడ గుడ్డోళ్ళగా తిరుగుతున్నారు. ఎందుకు నమ్ముతున్నాం అంటే నిత్య స్వాస్థ్యం కోసం, పరలోకం కోసం, నిత్య జీవం కోసం, పాపక్షమాపణ కోసం, రక్షణ కోసం అనేసి నమ్ముకుని ప్రభువులోకి వచ్చిన వాళ్ళేమో సువార్తకు లోబడిన వాళ్ళు. సువార్తకు లోబడిన వాళ్ళు ఏంటంటే దాన్ని గట్టిగా పట్టుకుని వాళ్ళు ఎవరంటే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉంటారు. రక్షణ సువార్త ద్వారా రక్షణ, క్రీస్తు ద్వారా రక్షణ, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ, క్రీస్తు ద్వారా నిత్య జీవము, అక్షయమైంది, నిర్మలమైంది, వాడబాంది స్వాస్థ్యము. అది దేవుని శక్తి చేత పరలోకంలో మన స్వాస్థ్యము భద్రపరచబడుతుంది అని తెలుసుకోకపోవటం అనేది సువార్తకి లోబడకపోవటం. వీళ్ళు అనుకున్నారు నీ స్వార్థ చెప్తున్నామండి, ఎవడో లోబట్టలేదు అంటాడు. ఏంటి నువ్వు చెప్పే స్వార్థ ఏంటి? హల్లెలూయా యేసు నేడు పుట్టాను. నీకు కూడా ఉంటుంది, ఆ లైన్లో నువ్వు కూడా ఉన్నావు. హల్లెలూయా యేసు నేడు పుట్టాను. ఎంతమంది అయితే అంటున్నారు? అంతమంది ఈ లైన్లో ఉన్నారు. చూడండి ఎంతమంది. నీకు తెలుసా అసలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాయంటున్నావు, అందరినీ పిలుస్తున్నావు? అసలు నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలవదు. మరి వాడిని కూడా నరకానికి తీసుకెళ్తున్నావా? చూడండి. అయితే క్రైస్తవుడు అయితే అసలు మనం పొందే మహిమేంటి, క్రీస్తు ద్వారా మనం పొందుకున్న మహిమేంటి, పొందబోయే మహిమేంటి, ఈ రెండు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోతే క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే కానీ జీవితం మాత్రం ఉండదు. ఇది 100% గ్యారెంటీ. కాబట్టి తెలుసుకుని మార్చుకోవాలి. అందుకనే అంటాడు ఆశీర్వాదానికి వారసులై ఉండటానికి మనం పిలువబడ్డాం.
కాబట్టి కాబట్టి మనము బయలుపరచబోవు మహిమలో పాలివారం అంటున్నాడు. 1 పేతురు 5:1 చదివాం కదా. 1 పేతురు 5:1 బయలుపరచబోవు మహిమలో పాలివాడను అంటాడు. బయలుపరచబోవు మహిమలో పాలివాడనైనా నేను అంటాడు. మరి నేను అని మనం అనగలమా? ఇట్లా మనం చేయబెట్టుకుని అనండి, బయలుపరచబోవు మహిమలో నేను పాలివాడనే అని మనం చెప్పగలమా? చెప్పేలాగా జీవించాలి. అసలు అది తెలుసా? బయలుపరచబడే మహిమ ఉందని తెలుసా? ఇది మనం చేసుకోవాలి. 1 పేతురు 5:4 ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారిని మహిమా కిరీటము పొందుదురు. ఏం పొందుతారు? వాడబారిని మహిమా కిరీటం పొందుతారు. మహిమ అక్షయమైనది, అది నిర్మలమైనది. వాడబారినదినైనా మహిమ, ఆ స్వాస్యము మనం పొందుకుంటాం. ఎప్పుడు? ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు. అప్పుడు ఏం జరుగుద్ది? మనం అలా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనేసి మనం పరిశీలన చేస్తే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన్ని పోలి ఉంటాం. మన దేన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చుతాడు. దేనికోసం ఎదురు చూడాలండి? క్రైస్తవుడు దేనికోసం ఎదురు చూడాలి? దేహం యొక్క విమోచన కోసం ఎదురు చూడాలి. దేహం యొక్క విమోచన కోసం ఎదురు చూడాలి. నేను ఈ దేహంలో ఉండిపోవాలి అనేసి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలి? నువ్వు సత్యముగా నమ్ముకుంటే పౌలులాగా ఉంటాడు, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. చావైతే లాభము అనేసి పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు. చూద్దాం, ఆ రిఫరెన్స్ కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 21 నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరంతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. ఏదంటే మరి మేలు? అది నాకు మరి మేలు. మరి మనకేది మేలు? ఉండిపోవాలి. పౌలు ఆయన చెప్తున్నాడు, ఏ విధము చేతనైనను నాకు మృతుల్లోండి పునరుద్ధానము కలగవలననే ఆయనను ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనే ఉండటానికి సమస్తమును నష్టముతోను పెంటతోను సమానముగా ఎంచుకుంటున్నాను. ఏ విధము చేతనైనను నాకు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 ఉంది. మళ్ళీ 7వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఇందాక 2 చెప్తుంటా ముందు చదువు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 చదివాం. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. అయినను ఏవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. నాకు లాభకరాలు అని ఏదైతే ఉందో అవి క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు. ఇంకా నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానం అండి ఇది. యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానమే ఎలాంటిదంటే అతి శ్రేష్టమైన జ్ఞానం. దానికోసము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నా. మనం ఏం చేస్తాం? ఆ జ్ఞానం వినటానికే చెప్పండి, వినటానికి రాగలమా?
వస్తానమ్మా, చాలా కష్టంగా ఉంటుంది. అంత దూరం వెళ్ళాలా, ఈ చలిలో వెళ్ళాలా, ఈ వానలో వెళ్ళాలా, ఈ ఎండలో వెళ్ళాలా అనేసి మనకి ఇదిగా ఉంటుంది. ఈ పౌలు ఏమంటున్నాడు అండి, నా ప్రభు అనే యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగాను వాటిని పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు. ఒకసారి ఆలోచించి ఏది సంపాదించుకోవాలి, అసలు నువ్వు సంపాదించుకున్నది ఏంది? యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నీకు బోధించబడుతుందా? అది నేర్చుకుంటున్నావా? అది నేర్చుకుంటే అది నీకు బోధించేదేంటి? క్రీస్తులో నువ్వు పొందుకునేదేంటి? ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా అని మనం ఆలోచించవలసినటువంటి అవసరము మనకుంది. ఇందాక చదువుకున్నాం కదా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము, 1 యోహాను 3:2, ఫిలిప్పీ 3:21. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తుము గనక, అదండి పొందబోయే మహిమ ఏంటండి, ఆయనను పోలి ఉంటాను. ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తావు, ఆయన్ని పోలి ఉంటావు. అంటే సమరూపము గలదానిగా మార్చబడిపోతాం. మన దీన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మారిపోతాం. ఫిలిప్పీ 3:21. ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరాన్ని అదే పౌలు కోరుకుంటున్నాడు. నాకు మృతుల పునరుద్ధానం కావాలి, మృతుల పునరుద్ధానం. ఎందుకంటే ఈ శరీరంతో పరలోక వెళ్ళవు, అక్షయతను స్వతంత్రించుకున్నదు. మనకి నేను అనే ఆత్మకు 2 శరీరాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. 1 కొరింథీ 15:44. ఆ శరీరాన్ని నువ్వు పొందుకుంటేనే తప్ప నువ్వు పరలోకం వెళ్ళవు. ఆ శరీరం ఎక్కడ తయారు చేయబడుతుంది? నీకు ఇక్కడ నువ్వు విశ్వాసంతో జీవిస్తూ ఉంటే, క్రీస్తులోకి వస్తే పరలోకంలో సిద్ధపరచబడుతుంది. బొందలగడ్ల కాదు, బొందలగడ్ల అనుకుంటారు వీళ్ళందరూ. దానికి వెళ్ళి ముస్తాబులు చేస్తున్నారు, దానికి దండలేస్తున్నారు. ఏమీ లేదు అక్కడేమీ లేదు. ఆ శరీరం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని? ఎవరు తయారు చేశారు? దీని మేకర్ ఎవరు? దీని మేకరు దేవుడే. అందుకనే వీళ్ళు ఏదైనా పోయిందనుకోండి చెక్కది వేస్తున్నారు, చెక్కది ప్లాస్టిక్ వేస్తున్నారు, కానీ రియల్ది పెట్టలేకపోతున్నారు. దీన్ని కూడా ఎవరు తయారు చేయలేరు. కానీ అది కూడా దేవుని చేత కట్టబడినది, నిత్యమైన నివాసము పరలోకంలో మనకుంది. ఎరుగుదుము, అది కూడా ఎరగాలి. 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకొనిన వారిముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి బొందలగడ్డ నుంచి వచ్చు మన నివాసం అని ఉందా? ఇక్కడ పరలోకము నుండి వచ్చు మన నివాసం ఉంది. ఈయన బైబిల్ మనం చదువుతాంగానే వీళ్ళ మాట వింటాం మనం. ఇక్కడ విన్నా కూడా మనం ఎక్కడ బొందలగడ్డకి వెళ్ళిపోయి అక్కడ దండలేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, పాలిష్ బండలు, ఆ బండలు, దానికి ఒక పెద్ద మేకప్. బతుకుండంగా ఒక ముద్ద పెట్టాడు, ఒక ముద్ద పెట్టలేదా పోతే బానేలే అంటాడు, వదిలేస్తాడు, నాకు చాలా పనులు ఉన్నాయి అంటాడు. బతుకుండంగా వెళ్ళి తల్లికి ఒక ముద్ద పెట్టాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు? పాలరాయి దాని మీద చెక్కుళ్ళు, మళ్ళీ దానికి ఇది, మళ్ళీ వెళ్ళి సంవత్సరం దండలు ఎత్తాం, దానికి దండాలు పెడతారు వీళ్ళు. దానికి దండ ఎక్కడుంది? నిత్యమైన నివాసం ఎక్కడుంది? ఎవరు కడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? చెప్తున్నారా మీకు? అసలు ఈ మాట చదువుతున్నారా? దీనికి అర్థం చెప్తున్నారా? ఈ మాట చదివితే అక్కడికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఈ మాట మనం తెలుసుకుని అక్కడికి వెళ్ళామనుకోండి, వీళ్ళు చేస్తుంది భలే మంచి పని చేస్తున్నారు అనుకుంటామా, లేకపోతే ఏమనుకుంటాం? ఎక్కడుంది మన నివాసం? భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక
దేవుని చేత కట్టబడినదియును నిత్యమైన నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబర్లముగాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పైనుండి వచ్చు ఆ గుడారమును దీనిపై ధరింపని అపేక్షించుకునుచు దీనిలో మూలుగుతున్నాము అని మూలుగుతున్నాం. పౌల్లాగా మూలుగుతున్నావా లేదా? మూలుగు రావాలి, ఎరగాలి. ఎరిగిన వాళ్ళకి మూలుగు వస్తుంది, ఎరిగిన వాళ్ళకి మూలుగు వస్తుంది. కాబట్టి ఒకసారి ఇంకా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. అయితే నేనేదో చేసేస్తున్నాను, నేనేదో అనే ఒక ఆలోచన చేయబాకండి. మీలో ఉద్దేశం ఉంటే కార్యసిద్ధి కలిగజేసేవాడు దేవుడే. దానికి మార్గాన్ని సరళం చేస్తాడు. నీ ఉద్దేశం నేను చెయ్యాలి అని నీకు ఎప్పుడైతే వచ్చిందో మార్గం తెరిచేవాడు దేవుడే. ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలిగజేయుటకు దేవుడే. చూద్దాం ఎక్కడంటే ఫిలిప్పీ పత్రిక 2:13 ఫిలిప్పీ 2:13 ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరు? అంతా నేనే చేసేస్తున్నాను అనుకోమాక. నీలో కార్యసిద్ధి నువ్వు నీలో ఒక దృఢ సంకల్పం కలిగి ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. కార్యసిద్ధి కలిగి చేసేవాడు ఆయనే. నువ్వు కాలు పెట్టకముందే ఏమైపోతావు అని నువ్వు ఆలోచించక దేవుని మీద భారమే భారమే. అందుకని పౌలు చెప్తున్నాడు, మంచి పోరాడి తిని నా పరుగు తుదముట్టించింది. ఇక మీదట నాకు కాగితం కిరీటము సిద్ధపరచబడి ఉందన్నాడా? నీతి కిరీటం సిద్ధపరచబడి ఉందన్నాడా? 2 తిమోతి 4:7-8 2 తిమోతి 4 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఆ నీతి కిరీటం ఉంచబడింది. చెప్పగలిగాడు. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించింది. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తెగినవి కాదని గుర్తించాలి. రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షం, రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నది కావు ఎంచుతున్నామంటాడు. ఎందుకంటే ప్రభు వల్ల మనం స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదము. ఎందుకంటే శ్రేష్టమైన ప్రభు దగ్గర ఏముంది? శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉంది. ఈ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం నువ్వు కావాలంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. హెబ్రీ పత్రిక 10:34 ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు? కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎందుకంటే క్రీస్తునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలని ఎక్కడికి పరిగెడుతున్నాం? మనం గురి దగ్గరికే పరిగెడుతున్నాం. బహుమానం ఉందంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము పొందవలని పరిగెట్టాలండి. గురి దగ్గరికి పరిగెట్టాలి, వెనక కాదు. గురి దగ్గరికే వెనుకున్న వాటిని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడే అని యేసు వైపు మనం చూసి మన పరుగు పందెంలో పరిగెట్టవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి మనం సత్క్రియలు ఓపికగా చేస్తే మహిమ ఘనత అక్షయత కలగటానికి కారణమవుద్ది. రోమపత్రిక 2:10 2:6-10 రాసుకోండి. 10 చదవండి. రోమపత్రిక 2:6-10 చదవండి.
సత్క్రియలు చేయి ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగుద్ది. కాబట్టి ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మనకి రాయబడి ఉన్నాయి, ఇవన్నీ మనకి తెలియపరచబడి ఉన్నాయి, ప్రకటించబడుతున్నాయి. ఇప్పుడు ప్రకటించబడుతున్నాయి, దాన్ని వింటున్నాం. మరి మనం ఎలా ఉన్నాం? దేనికోసం ఎదురు చూడాలి? పొందబోయే మహిమ కోసం ఎదురు చూడాలా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు ఘనత మహిమ కోసం ఎదురు చూడాలా? ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అంటాడు. మరి ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడే మనం మారాలి. ఇక కాలము సమీపించి ఉన్నది, ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిల్చున్నాడు, కాలము సంకుచితమైనది, లోకనటన గతించుతున్నది, రాబోవాడు ఆలస్యం లేకుండా వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరికి నేను వచ్చాను అంటే ఎందుకు వచ్చావు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి? ఇక్కడే కావాలా? అక్కడికి వెళ్తావా? ఇక్కడైతే సరిపోద్దా? అక్కడికి వస్తావా? ఇక్కడ సరిపోద్దంటే నీకు బాగానే దొరుకుతుంది. ఇక్కడ కోసమే పనిచేసే వాళ్ళకి చాలా బాగా దొరుకుతున్నాయి. కార్లు, మిద్దులు, మేడలు, ఐడి కార్లు, కోటలు ఇవన్నీ బాగానే కట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలి. అదేవిధంగా అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ మీకు స్థిరమైంది స్వాస్థ్యము ఉన్నదనేది మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక్కడ కష్టపడాలి, ఇక్కడ ఖర్చు పెట్టాలి. దీని ద్వారా ఆ స్వాస్థ్యం పరలోకం ముందు దేవుని చేత భద్రపరచబడి ఉంటుంది. దానికోసం మనం ప్రయాసపడాలి. ఇది క్రీస్తులో పొందేటటువంటి మహిమ. క్రీస్తులో పొందేటటువంటి పొందబోయే మహిమ ఏంటి? పొందుకున్న మహిమ, పొందబోయే మహిమ. క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవుడు పొందుకున్న మహిమ, పొందబోయే మహిమ. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోలేదనుకో మనకు అక్కడ ఏదో ఉంది అని తెలుసుకోక ఈ లోక సంబంధమైన వాటి కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాం. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? దేనికోసం కష్టపడుతున్నాం? దేనికోసం ఖర్చు పెడుతున్నాం? దేనికోసం ఆలోచిస్తున్నాం? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తిలే ఉండాలి. అట్టి శ్రేష్టమైన ఉన్నతమైన జీవిత విధానాన్ని దేవుడు మనకే అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. మరి ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. మరి మేము ప్రకటించేటటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యం ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ మరి ఎవరిని కించపరచాలని, ఎవరిని బలహీనపరచాలని చెప్పేది మాత్రం కాదు. కానీ వాక్యము చెప్పేటప్పుడు కొన్ని పరిస్థితుల్లో చెప్పక తప్పట్లేదు, మన్నించాలి. క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాం. కాబట్టి మేము అలా చేస్తున్నాం కనుక మా కోసమే చెప్పాడు అనేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశించొద్దు. వాక్యాన్ని బట్టి అక్కడికి రావాల్సి వస్తుంది, అలా చెప్తున్నాం. కానీ మిమ్మల్ని గురిపెట్టుకుని చెప్పట్లా. ఇది ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారా? అయితే మీరు చేయవలసింది ఒకటే, మీరు మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్య నిమిత్తము మరి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అలా దేవుని సన్నిధిలో ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయడం ద్వారా మీరు కూడా ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.